ద్వాదశ రాశుల్లో ఒకటి మిథున రాశి. మిథున రాశి వారికి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, ఏ పని చేసినా కలిసి రాకపోవటం, మంచితనం, చలాకి గుణం, దాంట్లోనూ సెన్సిటివ్ తత్వం, మాట పడనటువంటి వ్యక్తిత్వం, ఇవన్నీ ఉన్న వారికి ఆర్థిక ఇబ్బందులు తప్పవండి. ఆర్థిక ఇబ్బందులు అన్ని రాశుల వారికి రావడం వేరు, మిథున రాశి వారికి రావడం వేరు. ఎందుకంటే మిథున రాశి వారి దగ్గర డబ్బు, హోదా, పొలుకుబడి ఉన్నాయంటే, కీర్తి అన్ని రకాలు ఉన్నాయంటే కనుక అవి వారితో పాటు కాదండి, వారితో పాటు ఉన్న వారందరికీ కూడా పంచిపెడుతూ ఉంటారు. అందరి జీవితాలు బాగుండాలి అని కోరుకుంటూ ఉంటారు. ప్రతిదీ కూడా వారు మంచిగా కూడబెట్టుకుంటూ ఉంటారు. దాన ధర్మాలు, యజ్ఞయాగాలు చేస్తూనే ఉంటారు. అలాంటి వారికి ఎక్కువ శాతం డబ్బు అనేది చేతిలో ఉండాలి. డబ్బు వారికి చేతిలో లేదు అనుకోండి, ఖచ్చితంగా అన్ని రకాల ఇబ్బందులు అయితే పడుతూ ఉంటారు. వారికి ఎన్నో రకాల రంగాల్లో ప్రాముఖ్యత, చైతన్యం, దాంట్లోనే ఎన్నో రకాల రంగాల్లో కూడా వారికి మంచి నైపుణ్యత ఉంటుంది. కానీ ఏ రంగంలో కూడా వారు ముందుకు వెళ్ళడానికి బాగుంటుంది, ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ వారి పక్కన ఉన్న వాళ్ళంతా కూడా పట్టి లాగుతూ ఉంటారు అనమాట. ఊబిలో ఉండే వాళ్ళందరూ వాళ్ళతో చుట్టూతూ ఉంటారు, ఆ ఊబిలోకి లాగేస్తూ ఉంటారు. వీరు మెట్లు ఎక్కుతూ ఉంటారు, మళ్ళీ లాగుతూ ఉంటారు, మెట్లు ఎక్కుతూ ఉంటారు, మళ్ళీ లాగుతూ ఉంటారు, మెట్లు ఎక్కుతూ ఉంటారు, మళ్ళీ లాగుతూ ఉంటారు. ఈ రకంగా మళ్ళీ ఎక్కుతుంటారు, మళ్ళీ లాగుతూ ఉంటారు. కాబట్టి మిథున రాశి వారికి మరొకటి, జాతకంలో గోచార ప్రకారంగా చంద్రుడితో పాటు రవి, శుక్రుడు, బుధుడు ఉన్నట్టయితే ఖచ్చితంగా వారికి పుట్టుకతోనే కోటీశ్వరులు. శని, కేతు ఉన్నట్టయితే కనుక మధ్యస్థంగా ఉంటుంది.